ఇలాంటి ద్వంద్వాలు చాలా ఉన్నాయి ఈ సృష్టిలో. జీవేశ్వరులు మొదటి ద్వంద్వం, ప్రకృతి పురుషులు మొదటి ద్వంద్వం, భార్యాభర్తలు బాగా తెలిసిన ద్వంద్వం, వాళ్లే ప్రకృతి పురుషులు. ఇద్దరిలో ఉన్నాడు ప్రకృతి పురుషులు. ఒకరు ప్రకృతి ఒకరు పురుషులు అనుకుంటుంటారు, తప్పది, అన్వయం తప్పు. స్త్రీలోనూ ప్రకృతి పురుషుడు ఉన్నాడు, పురుషుడిలోనూ ప్రకృతి పురుషుడు ఉన్నాడు. ఉండబట్టే వాళ్ళు సృష్టి యజ్ఞం చేయగలుగుతున్నారు, వాళ్ళు ఉండబట్టే వాళ్ళు జీవనాన్ని సాగించగలుగుతున్నారు. లేకపోతే ఎట్లా వీలవుతుంది? నీ ప్రాణమే ప్రకృతి, నీ మనస్సే పురుషుడు. నీ మనస్సే ప్రకృతి, నీ బుద్ధే పురుషుడు. నీ బుద్ధే ప్రకృతి, నీలో ఉన్న సాక్షి పురుషుడు. నీ శరీరం ప్రకృతి, నీ ప్రాణం పురుషుడు. ఎక్కడున్నాడయా ప్రకృతి పురుషుడు? నీలోనే ఉన్నారు. నీ శరీరమే ప్రకృతి, నీ ప్రాణం పురుషుడు. పరమైనది పురుషుడు, అనుభవంలో ఉన్నది ప్రకృతి. అనుభవానికి పరమైన స్థితిలో ఉన్నవాడు ఎప్పుడు పురుషుడు. సాక్షిగా ఉన్నవాడు ఎప్పుడు పురుషుడు. అనుభవం పొందుతూ ఉన్నది, అనుభవం కలుగుతూ ఉన్నది, అనుభవాన్ని అనుభవిస్తూ ఉన్నది ప్రకృతి. అందుకని ప్రకృతి త్రిగుణ సమ్మేళనం, త్రిగుణాత్మకమైన ప్రకృతి. ఎక్కడైనా సరే ప్రకృతి అని వచ్చింది అనుకోండి, అక్కడల్లా త్రిగుణాలు పెట్టాలి, అప్పుడే మనకు అది తెలుస్తుంది. కాబట్టి దృశ్యమానమైనటువంటి జగత్తు, దృశ్యమానమైనటువంటి ప్రకృతి, దృశ్యమానమైనటువంటి శరీరం, దృశ్యమానమైనటువంటి ఇంద్రియములు, దృశ్యమానమైనటువంటి విషయములు విడువ తగినవి.